జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పాల్గొని జెండా ఊపిరి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసల స్టీమన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సంవత్సర కాలంలో 6 దశాబ్దాలు 66 మోసాలతో ప్రజలను గ్యారంటీల పేరుతో గారడలు చేసి ప్రజలను మోసం చేశారంటూ విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారని, వారిలో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు అంటూ ప్రవేశపెట్టి మహిళలను వారి కుటుంబాల్లో చిచ్చుపెట్టి భార్యాభర్తలకు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పే విధంగా తయారైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మహిళలందరూ పట్టం కట్టాలన్నారు. అమాయకంగా మీకు ఇండ్లు ఇస్తాము, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాము, 2,500 రూపాయలు మీకు ఇండ్లలో ఇస్తాము, మహిళలు తీసుకొచ్చి మీ పిల్లలు చదువుకోవడం కోసం 5 లక్షలు ఇస్తాము, బస్సు ఫ్రీగా ఎక్కాలి, తిరగాని మొత్తం రాష్ట్రం మొత్తం తిరగాలి, పొద్దు పోయి పొద్దుకని రాండ్రి, మధ్యాహ్నం రాండ్రి, భార్య భర్తలు పంచాయతీ పెట్టుకోండి, పోలీస్ స్టేషన్లో పోండి, రాజకీయ నాయకులు ఉన్నారు, పంచాయతీ చెప్తాను. నాకు వచ్చింది ఈ మధ్య 3 జంటలు వచ్చి నాకు, నేను చెప్పేది నిజమమ్మా. పని కొట్టి తిరుగుతూ ఉంటే ఇలా భార్య భర్త ఇద్దరు పని చేస్తుంటేనే కడుపు నిండుతూ ఉన్నది, పిల్లలు దాల్చుకుంటా ఉన్నది. అతుంటుంది ఏమైంది, బస్సు అవ్వపడగానే ఎక్కువ ఆశ, మనిషికి ఆశ, తప్పడితే నూళ్ళు పెట్టుకుంటా చూసుకుంటా పంచాయతీ. తెల్లారి అత్త వస్తుంది, ఆయన తల్లి అత్త ఇద్దరు కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ పోతారు, నా దగ్గరకు వస్తారు. ఇది బస్సు ఉచితంగా బస్సు అట 3,200 కోట్ల రూపాయల టికెట్ కొంటున్నట్ట మీరట. మహిళలట మీరు 3,200 రూపాయల 3,200 కోట్లు రూపాయలు కాదమ్మా, 3,200 కోట్ల రూపాయల టికెట్ మా ఆడిపిట్టలు కొనని చెప్పి సమరం పడతా ఉన్నాడు. ఆయన ఒకటే వాళ్ళు తిడుతూ ఉన్నారు, సాపుతా ఉన్నారు, సాధిస్తూ ఉన్నారు, అనరాని మాట్లాడుతున్నారు, డ్రైవర్లను కొడుతుంటున్నారు, కండక్టర్లను తిడుతున్నారు, ఎవరా బాడుకో బస్సు అని చెప్తారు ఎవరని చెప్పి అంటున్నారు, ఆడు అంటున్నారు. హక్కు వాళ్ళకు, ఎందుకంటే ఓటేసారు కదా, అమ్మా తప్ప నేను మాట్లాడేది మీరు చెప్పాలి, నువ్వు తప్పు మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను నేను. కార్డు అందరికి రావాలి. ఈ సంవత్సరము 47 లక్షల పెళ్లిళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం